దీనాతి దీనమైన ఇంట్లో పడున్నాడు. అవసరమా వాడికి? పట్టుపరుపుల్ని వదిలిపెట్టి కటిక నేల మీద పడుకునే స్థితికొచ్చాడు. ఏం బ్రతుకది? సరే, అంతగా బాధపడటం దేనికి? వెళ్ళి తీసుకొద్దాం. వెళ్ళి తీసుకురావడమా? ఆ శౌర్య మెళ్ళో కట్టిన తాళిని తెంచేసి దాన్ని అవతల పారేసి ఎప్పుడు వస్తాడో అప్పుడు మాత్రమే వాడికి ఈ ఇంట్లో స్థానం ఉంటుంది. మనల్ని కాదు అని మన బద్ధ శత్రువులు ఆ రాఘవ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. దానికి ఈ ఇంట్లో చోటెలా ఇస్తాను? అది లేనప్పుడే వాడు మన కొడుకు. అంత ఇష్టపడి తాళి కట్టాడు, లేకుండా ఎక్కడికి పోతుంది? పోవాలి, పోతుంది. లేదంటే మనమే పోయేలా చెయ్యాలి. కానీ వాడంటూ వస్తే మనింటికి జంటలా కాదు, ఒంటరిగా రావాలి. మనం చెప్పిన సంబంధమే చేసుకోవాలి. మనం ఎలాంటి బతుకు ఊహించామో అలాంటి బతుకే వాడికి రావాలి. సర్లే రుద్రాణి, చూద్దాం. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. వాడి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ శౌర్య చేసిన పనికి ఆ అరవిందు, సుజాత అల్లాడిపోతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరే కదా. అక్కడెక్కడో దూరంగా ఉండడం ఎందుకండి? వచ్చి మన ఇంట్లోనే ఉండమని చెప్దామా? అసలే అబ్బాయికి బాలేదు అంటున్నారు. భూమి చెప్పింది అంటే ఆ అబ్బాయికి ఖచ్చితంగా క్యాన్సర్ ఉండే ఉంటుంది. పాపం కొడుకు మీద ప్రేమతో ఆ విషయం సుజాత గారే దాచిపెట్టుండొచ్చు. అయినా పాపం పెళ్లి పీటల మీదే పెళ్లి ఆగిపోయినప్పుడు ఎంత బాధగా ఉంటుంది. అందుకే వచ్చి మనతోనే ఉండమని చెప్దామా? నీ ఇష్టం రుద్రాణి, నువ్వు అంతగా పిలవాలనుకుంటే పిలువు. నీ మాటకు అడ్డేముంది? ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఉండటానికి చోటే లేదా? అందరం ఉన్నా ఇంకా 10 రూములు ఖాళీగానే ఉన్నాయి. అంతగా కావాలంటే సిద్ధార్థ రూమ్లో ఉంటారు. ఆ రూమ్లో నా కొడుకు మాత్రమే ఉండాలి, ఇంకొకరుండడానికి వీల్లేదు. వాళ్ళు లేడు కదా. వస్తాడు, నేను రప్పిస్తా. వాడు రావాలి, మనం చెప్పిన మాటే వినాలి. నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకోవాలి. వాడి గదిలోనే వాడి భార్యతో సంతోషంగా ఉండాలి. సరే సరే, వేరే రూమ్ ఇంకేదైనా చూద్దాంలే. సరే, ఏదో ఒక రూమ్ చూసి క్లీన్ చేసి ఉంచమని చెప్పండి. ఇన్ని సంవత్సరాల్లో నీలో ఇంత మంచితనం ఎప్పుడూ చూడలేదు రుద్రాణి. ఆ సుజాత, అరవిందుల గురించి అంతగా ఆలోచిస్తున్నావంటే ఏంటి వాళ్ళ మీద అంత అభిమానం? అభిమానమా? నా దగ్గర అభిమానమే ఉండదు. అవసరం, ఆశ మాత్రమే ఉంటాయి. భూమి చెప్పిందాన్ని బట్టి ఆ అరవింద్ అనేవాడు ఎక్కువ రోజులు బ్రతకడు. మహా అయితే 3 నెలలు. కోట్ల ఆస్తుంది. వెనక ముందు ఎవ్వరూ లేరు. చెట్టంత కొడుకు చనిపోయిన తర్వాత ఆ సుజాత మాత్రం పాపం ఎక్కువ రోజులు ఎలా ఉంటుంది? కొడుకు చచ్చిపోయాక ఓదార్పు పేరుతో దగ్గరికి తీసుకుంటాం. సమయం చూసి దాని ఆస్తిపాస్తులన్నీ రాయించుకుంటాం. వీలైనంత త్వరగా మన దారికి అడ్డు లేకుండా చేసుకుంటాను. ఎలాగూ కొడుకుపోయిన బాధలో ఉంటుంది కాబట్టి ఆ దిగులుతో అది చచ్చింది అనుకుంటారే గాని